కూకట్పల్లి బాలిక హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. చిన్నతనంలోనే కుంగుబాటుకు లోనైన నిందితుడు తనకంటూ ఒక ఊహా ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కరుడుగట్టిన నేరస్తులే కాదు, చుట్టూ ఉండే పరిస్థితులు కూడా కొన్నిసార్లు మనుషుల్ని రాక్షసంగా మారుస్తాయని విశ్లేషిస్తున్నారు. ఇందుకు 10 ఏళ్ల బాలికను అతి కిరాతకంగా హత్య చేసిన బాలుడి నేర కథాచిత్రమే ఉదాహరణని అంటున్నారు. కూకట్పల్లిలో 10 ఏళ్ల హత్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందే. 10th విద్యార్థి కిరాతకంగా హత్య చేశాడు అంటే నమ్మలేకపోతున్నారు. 10వ తరగతి చదివే పిల్లాడు ఇంత కర్కశంగా ఎలా మారాడు? చిన్నపాటి ఘాటు పడితేనే భయపడే వయసులో అంత దారుణంగా ఎలా చంపాడు? పోలీసుల నుంచి సగటు వ్యక్తి వరకు వేధిస్తున్న ప్రశ్నలివి. బయటికి చిన్నవిగా కనిపించే సమస్యలు పసి మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయనేందుకు ఈ బాలుడే నిదర్శనమని పోలీసులు చెబుతున్నారు. అమాయకంగా కనిపించే పిల్లాడు ఈ హత్య చేశాడు అంటే తొలుత పోలీసులే నమ్మలేకపోయారు. చివరికి అతడు చెప్పిన కారణం విన్నాక విస్మయానికి గురయ్యారు. పిల్లాడి మొబైల్ ఫోన్లో చూసినవన్నీ నేరాలకు సంబంధించిన అంశాలు. నేరం చేశాక ఎలా తప్పించుకోవచ్చనే వీడియోలే ఉన్నాయి. పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి అనే తపన తల్లిదండ్రులకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు పరిస్థితుల్ని తారుమారు చేశాయి. తండ్రి మద్యానికి బానిసయ్యాడు. తల్లి కష్టపడితే వచ్చే జీతంతో కుటుంబాన్ని నడపాలి. బక్కపల్చగా ఉండే అతడి రూపాన్ని చూసి కొందరు హేళన చేశారు. ఎగతాళిని తట్టుకోవడం తెలియని వయసులో ఇంట్లో నిత్యం తల్లిదండ్రులు గొడవ పడటం భరించలేకపోయాడు. బుద్ధిగా బడికెళ్లాల్సిన ప్రాయంలో మనసంతా గజిబిజిగా మారింది. అమ్మను చూస్తే జాలి, నాన్నను పలకరించాలంటే భయం. ఎటువంటి పరిస్థితుల మధ్య నలుగుతూ వెబ్ సిరీస్లో, యూట్యూబ్లో, సీరియల్లో, హారర్ సినిమాలతో తనదైన ప్రపంచాన్ని వెతుక్కున్నాడు. అడ్డొచ్చిన వారిని హతమార్చేందుకు సిద్ధమనింతగా మారాడు. తాను చెయ్యబోయే నేరం ఎంత పగడ్బందీగా ఉండాలి అనేది ప్రణాళిక రూపొందించుకున్నాడు. దానికి వచ్చిరాని ఇంగ్లీష్లో అక్షర రూపమిచ్చాడు. ఎవరైనా అడ్డుకుంటే బెదిరించాలి, దొంగతనం చేశాక గ్యాస్ లీక్ చేసి ఇంటిని పేల్చేయాలి అని రాసుకున్నాడు. దీనికి ప్రేరణ అతడు చూసిన వెబ్ సిరీస్లో నేరాలకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలేనని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించేటప్పుడు నిందితుడు నింపాదిగా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. చంపాలనే ఉద్దేశం లేదని, కేవలం బెదిరిద్దామని అనుకున్నాను అంటూ అమాయకంగా చెప్పినట్లు సమాచారం. సహస్ర చెల్లి లాంటిదని, ఎటువంటి తప్పు చేయలేదంటూ బదులిచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. కూకట్పల్లి హత్య ఘటనలో బాలిక మెడపై బలమైన కత్తిపోటుతో అంతర్గత రక్తస్రావం జరిగి మరణించినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. పక్క అపార్ట్మెంట్లో ఐటీ ఉద్యోగి ఉన్నా చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండడంతో ఆ శబ్దాలు అతడి చెవిని తాకలేకపోయాయి. కాస్త ముందుగా గుర్తించిన బాలిక ప్రాణాలు దక్కేవంటూ పోలీసులు చెబుతున్నారు.